సాధారణంగా ఒక అధికారి తన డ్యూటీని నిజాయితీగా నిర్వహిస్తుంటే తన పై స్థాయి అధికారి కాల్ చేసి ఆ పని ఆపేయమంటే ఏం చేస్తారు? మారు మాట్లాడకుండా ఆపేయాల్సిందే. లేదంటే సస్పెన్షన్స్ తప్పవు. అలాంటిది ఒక స్టేట్ డిప్యూటీ సీఎం అంటే సీఎం తర్వాత సీఎం అంతటి వ్యక్తి. ఆయన చెప్తే ఇక అక్కడి నుండి పారిపోవాల్సిందే. కానీ ఒక మహిళా పోలీస్ అధికారి మాత్రం ఆ పని చేయలేదు. తాను చేసే పనిని ఆపాలంటూ స్టేట్ డిప్యూటీ సీఎం ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చాడు. ఆయన మాటలకు భయపడడం కాదు కదా, కొంచెం కూడా బెదరలేదు, లెక్క చేయలేదు. ఎందుకంటే ఆమె ఓ అక్రమాన్ని అడ్డుకునే పనిలో ఉంది. ఆమె మరెవరో కాదు, మహారాష్ట్రలో డీఎస్పీగా పనిచేస్తున్న ఐపీఎస్ ఆఫీసర్ అంజనా కృష్ణ. తన గురించి ఇప్పటి వరకు చాలా మందికి తెలియదు. కానీ తెలిసిన వాళ్ళు మాత్రం ఆమెని మర్చిపోరు. ఆమె ధైర్యానికి పెట్టింది పేరు. రౌడీలకు సింహ స్వప్నం. కిరాయి గుండాలకు ఆమె పేరు వింటేనే ప్యాంటు తడిచిపోతుంది. తన గురించి తెలిసిన వాళ్ళు ఆమెను లేడీ సింగం అంటూ పిలుస్తారు. అసలు ఎవరి లేడీ సింగం? ఆమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలు డిప్యూటీ సీఎంతో తనకొచ్చిన సమస్య ఏంటి? వీటికి ఆన్సర్స్ తెలియాలంటే అంజనా కృష్ణ గురించి మనం క్లియర్ గా తెలుసుకోవాలి. దానికి ముందు ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి కంటెంట్ ని మీ ముందుకు తీసుకురావడానికి మేము చేసే ప్రయత్నానికి కొంచెం సపోర్ట్ చేయండి. అంజనా కృష్ణ ఈమె కేరళలోని తిరువనంతపురంలో పుట్టింది. ఆమె తండ్రికి అక్కడే లోకల్ గా ఒక చిన్న బట్టల దుకాణం ఉండేది. ఇక వాళ్ళ అమ్మ కోర్టులో టైపిస్ట్ గా పనిచేస్తూ ఉండేది. వీళ్ళది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఆర్థికంగా బలంగా లేకపోయినా సంకల్పంలో మాత్రం బలమైనదే. అంజనా కృష్ణ చిన్నప్పటి నుంచే పోలీస్ అవ్వాలని కలలు కనేది. అందుకే కేవలం చదువుల్లోనే కాదు, అన్నిట్లోనూ అంటే ఆటల్లో, పోటీల్లో, ఆలోచనల్లో, ధైర్య సాహసాల్లో సైతం ముందుండేది. అంజనా కృష్ణ బీఎస్సీ కంప్లీట్ చేసి తను కన్న కలని తన జీవిత లక్ష్యంగా మార్చుకొని దాన్ని నెరవేర్చుకోవడం కోసం దేశంలో అత్యంత కఠినమైన పరీక్షలలో ఒకటైన యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టింది. మొదటి అటెంప్ట్ లోనే ఆల్ ఇండియా ర్యాంక్ 355 సాధించి అద్భుతం చేసింది. నిజంగానే ఒక సాధారణ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లో భాగం కావాలి అన్న కలను నిజం చేసుకుంది. ఇక్కడే అర్థమవుతుంది తనలోని అకుంఠిత దీక్ష ఎలాంటిదో అని. తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంత గొప్పది కాదు. ఆమె కూడా మనందరిలానే సాధారణమైన నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. నిజానికి తనకున్న చిన్న చిన్న బలహీనతలే తనకి పెద్ద బలంగా మారాయి. అయితే ఆమె చేసిన మొదటి ప్రయత్నంలోనే 2023 బ్యాచ్ లో ఐపీఎస్ గా ఎంపికైంది. ఇక ఆ తర్వాత అంజనా కృష్ణకు మొదటి పోస్టింగ్ మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా కర్మాలా తహసీల్ డీఎస్పీగా వచ్చింది. మొదటి ప్రయత్నంలోనే తన లక్ష్యాన్ని ఛేదించిందంటే తను ఎంత కష్టపడి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. తను కలలు కన్నా ఉద్యోగం సాధించడం, పోస్టింగ్ రావడం ఒక్కొక్కటిగా అన్ని అనుకున్నట్టుగానే జరిగిపోయాయి. కానీ డ్యూటీలో చేరగానే అంజనా కృష్ణకు అక్కడ తన రాక కోసం ఒక పెద్ద సమస్య వెయిట్ చేస్తుందని అర్థమైంది. అదే అక్రమంగా మట్టి ఇసుక తవ్వకాలు జరపడం. ఏదో జస్ట్ డబ్బుల కోసం చేసేది కాదిది. ఏకంగా ప్రజల జీవితాన్ని, వారి జీవనాధారాన్ని నాశనం చేసే స్థాయిలో అక్కడ అక్రమంగా మట్టిని, ఇసుకను తవ్వేస్తున్నారు రాజకీయ నాయకుల అండ ఉన్న బడాబాబులు. ఎవరు ఎదురు తిరగలేని మాఫియాకు ఎదురు తిరగాలంటే ఎన్ని ఒత్తిళ్లు ఎదుర్కోవాలో చెప్పాల్సిన పని లేదు. కానీ అంజనా కృష్ణ మాత్రం వెనకడుగు వేయలేదు. ఆమె మాత్రం ముందుకు ఒకే ఒక లక్ష్యంతో నడిచింది. చట్టానికి ఎదురుగా ఉన్నది ఎవరని చూడటం కాదు, అన్యాయం చేసి ఎవరికైనా సరే శిక్ష పడాల్సిందే అన్న విధానం ఆమెది. ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా ఇసుక మాఫియాను అడ్డుకోవడానికి చర్యలు తీసుకుంటూనే ఉంది అంజనా కృష్ణ. ఆమె చూపించిన ఈ ధైర్యమే అక్కడ ప్రజలకు ఆమెను లేడీ సింగాన్ని చేసింది. ఇంత జరుగుతుంటే ఎన్నో ఏళ్లుగా ప్రజల్ని పీడించుకు తింటున్న మాఫియా చూస్తూ ఊరుకుంటుందా? అంజనా కృష్ణకి కూడా పైనుండి ప్రెజర్స్ రావడం స్టార్ట్ అయ్యింది. సెప్టెంబర్ 1, 2025 మనందరికీ ఇదొక నార్మల్ డే. కానీ డిఎస్పీ అంజనా కృష్ణకి మాత్రం జీవితంలో మర్చిపోలేని రోజు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ స్వయంగా ఆమెకు కాల్ చేశాడు. ఫోన్ తీయడంతోనే ఆమెపై గట్టిగా అరుస్తూ ఇదంతా చేయమని నీకు ఆర్డర్స్ ఇచ్చింది ఎవరు? మర్యాదగా వీటిని ఆపేయ్ అంటూ అసలు మ్యాటర్ ని చెప్పకనే చెప్పేశాడు. అంజనా కృష్ణ ప్లేస్ లో వేరే ఎవరైనా ఉండుంటే తను చేయాల్సిన కర్తవ్యం నుండి పక్కకు తప్పుకుంటారు. కానీ అంజనా కృష్ణ మాత్రం అలా చేయలేదు. అలా చేస్తే లేడీ సింగం ఎలా అవుతుంది? మీరు నమ్మరు. ఆమె ఇచ్చిన ఆన్సర్స్ చూస్తే ఎవరికైనా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే అవతల ఉన్నది మామూలు వ్యక్తి కాదు, ఆ స్టేట్ కి డిప్యూటీ సీఎం. అది తెలిసినా కూడా అంజనా చాలా కూల్ గా మీరు నిజంగానే డిప్యూటీ సీఎం అయితే నాకు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన అఫీషియల్ నెంబర్ కు వాట్సాప్ కాల్ చేయండి, నేను లీగల్ గా మాత్రమే యాక్షన్ తీసుకుంటాను అని సమాధానం ఇచ్చింది. ఈ ఒక్క మాట పొలిటికల్ పవర్ ముందు ఎవరైనా తల వంచాలి అనుకునే వాళ్ళకి చెంపపెట్టులా గట్టిగా తగిలింది. ఆ సౌండ్ దేశమంతా రీసౌండ్ వచ్చింది. स्पेशल ऑफिस से ही हमको हाँ तो हमको उनको मदद करने का ही काम है सर। आपके साथ बोल रहा हूँ, मैं आपको आदेश देता हूँ कि वो रुकवाओ और आप जाओ और तहसीलदार को बताओ कि अजित पवार जी का फोन आया था, डिप्टी चीफ मिनिस्टर ने मुझे कहा ये सब रुकवाने के लिए, क्योंकि अभी मुंबई में जरा मुंबई का माहौल एकदम खराब हुआ है, उसको अपने को प्राधान्य देना है। मेरा नाम बताओ उनको।
सर वो उनको छोड़ दो। मुझे आप एक काम कीजिए, आप मुझे मेरे फोन में मतलब डायरेक्ट कॉल कीजिए ना। एक मिनट, मैं तेरे ऊपर एक्शन लूंगा। अभी मैं खुद आपके साथ बोल रहा हूँ कि आप मुझे डायरेक्ट कॉल बताती हो। सर मुझे कैसे पता है आप सर? सर समझ रही है सर, जो आप बोल रही है समझ रही है, पर मुझे सुनो हाँ, मुझे देखना है ना, तेरा नंबर दे दो या व्हाट्सएप कॉल करो, ठीक है सर, मैं यहाँ से बोल देता हूँ। ठीक है सर, मेरा चेहरा तो आपको समझ में आएगा ना। ठीक है सर। इतना आपको डेयरिंग हुआ है क्या? सर मेरे तो कार्रवाई जो किया है मुझे कैसे पता है सर? डीसीएम सर मुझे पता नहीं है ना सर, मैं सिर्फ यही बोल रही। मैं डिप्टी चीफ मिनिस्टर। सर समझ रही है वो आप बोल रही है जो नंबर दे दो मुझे, मैं डायरेक्ट आपको देता हूँ। ठीक है सर, 944 आपका नंबर दे दो ना। सर 944 అంతేకాదు ఈ ఆడియో కాల్ వైరల్ అయిన తర్వాత అంజనా కృష్ణని మహారాష్ట్రలోనే కాదు దేశమంతా లేడీ సింగం అని పిలవడం మొదలుపెట్టింది. ఇదొక్కటే కాదు, సోషల్ మీడియాలో అంజనా కృష్ణ ఒక షైనింగ్ స్టార్ గా మారిపోయింది. ఆమెకు మద్దతుగా జనాలు పోస్టులు పెట్టడం స్టార్ట్ చేశారు. ఇలాంటి ధైర్యం ఉన్న కొంతమంది పోలీస్ అధికారుల వల్లనే ఇంకా సిస్టమ్ నిలబడుతుందని, ఆమెను ఆదర్శంగా తీసుకొని మరికొంతమంది పోలీస్ ఆఫీసర్లు మారితే నిజంగానే చట్టం ఎవరికి చుట్టం కాదన్న మాట సార్థకమవుతుంది అంటూ సోషల్ మీడియాలో పోస్టులు రావడం స్టార్ట్ అయ్యాయి. అంతేకాదు, ఒకవైపు ఆమెకు జనాలు సపోర్ట్ గా మాట్లాడుతుంటే మరోవైపు ఎలా అయినా తనని దారిలోకి తెచ్చుకోవాలని అంజనా కృష్ణపై అధికారికంగా ఒత్తిడి పెట్టడం, అలానే భయపెట్టడానికి కూడా ట్రై చేశారు. అయినా కూడా ఆమె వెనక్కి తగ్గలేదు. మరోవైపు స్థానిక అడ్మినిస్ట్రేషన్ ఆమె చర్యలపై ఇన్వెస్టిగేషన్ చేసింది. ఆ ఇన్వెస్టిగేషన్ లో అంతా కూడా లీగల్ గానే జరిగాయని, ఆమె సరిగ్గానే వ్యవహరించిందని కూడా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమె ఏ తప్పు చేయలేదని రుజువయ్యింది. ఒకసారి మీరే ఆలోచించండి, ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండా సాధారణ ఫ్యామిలీ నుండి వచ్చిన ఒక ఐపీఎస్ ఆఫీసర్ తన డ్యూటీని ఇంత పర్ఫెక్ట్ గా చేస్తే గవర్నమెంట్ ఆమె ముందు షేక్ అయింది. అలాంటిది మొత్తం పోలీస్ డిపార్ట్మెంటే మారిపోతే, అదే డిపార్ట్మెంట్ లో ఎక్కువ మంది నిజాయితీతో పనిచేసే పోలీస్ ఆఫీసర్స్ ఉంటే అప్పుడు మన సొసైటీలో మాఫియా అన్న పదం వినిపించదు. అయినా వాళ్ళ తప్పేముంది పాపం. ఎంతో మంది పోలీస్ ఆఫీసర్స్ నిజంగానే ఎన్నో కళలతో నిజాయితీగా పనిచేయాలని డిపార్ట్మెంట్ లోకి వస్తారు. కానీ పొలిటికల్ పవర్ పెట్టే ప్రెజర్ లో వాళ్ళను వాళ్ళు మార్చుకోవాల్సి వస్తుంది. ఇక చివరిగా చెప్పాల్సింది ఏంటంటే, ఇది జస్ట్ ఒక ఆఫీసర్ కథ మాత్రమే కాదు, ప్రతిరోజు మనందరికీ ఎదురయ్యే సవాల్ లాంటిదే. అర్థం కాలేదా? మనకేంటి ప్రతిరోజు సవాల్ ఎదురవడం ఏంటి అనుకుంటున్నారా? నిజానికి మన చుట్టూ కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది మనకు తెలుసు. కానీ అధికారులకు లేక వేరే ఇతర కారణాల వలన భయపడి మనం సర్దుకుపోతుంటాం. కానీ మనలో కూడా అంజనా కృష్ణ లాంటి సింగం ఉండే ఉంటుంది. దాన్ని నిద్రలేపడానికి మనందరికీ భయం అంతే. తన డ్యూటీలో తను పర్ఫెక్ట్. తన దారికి అడ్డం వస్తే ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే తల వంచేది లేదని మాటలతో చెప్పకనే చెప్పేసింది అంజనా కృష్ణ. ఆమెలోని ఆ తెగువ ధైర్యమే ఈ రోజు అంజనా కృష్ణని జనాల ముందు లేడీ సింగంగా నిలబెట్టింది. మరి మీ అందరికి ఎలా అనిపించింది? ఇక్కడి వరకు చూసారంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకోండి. తద్వారా మా వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా నేరుగా మీ మొబైల్ కి వచ్చేస్తాయి. చివరిగా ఒక్క మాట, పవర్ తో కాదు నిజాయితీతో గెలిచిన వారి నిజమైన సింహాలు. అలాంటి మన లేడీ సింగం కోసం మీ వంతు సపోర్ట్ గా ఒక్క కామెంట్ అయినా చేయండి. జై భారత్, జై హింద్.